అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో యొక్క మౌలిక వసతుల విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి ఉద్దేశం కొద్దీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీసు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి అంటే విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు అందులో స్క్రావెంజర్స్ కూడా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రధానంగా ఎస్ఎఫ్ఐ యొక్క ఎంఈఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంబంధించిన విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం కొద్దీ ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ మొండి వైఖరిని కూడా నిరసిస్తూ ప్రధానంగా ఒక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ ఆఫీస్ ముందు కూడా ధర్నాను చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలిసింది. చెప్పండి, అంటే ఎటువంటి సమస్యలపై మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారు ఇక్కడ? నా పేరు ముందుగా దాసరి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి. ప్రధానంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న ఎంఈఓ ఆఫీస్ ముందు విద్యారంగ సమస్యలు ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్నాయి. వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నాకు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు కూర్చున్నాం. ప్రధానంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం ఫలితంగా ఏదైతే ఉందో, ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పటికే విద్యార్థులు లేరనే సాకుతోని ప్రైవేట్ స్కూళ్లకు అనేక మంది పేరెంట్స్ పంపిస్తూ ఉన్నారు. కానీ స్కూళ్ళలో ఇప్పటికీ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఫుల్ ప్లెజ్డ్గా టీచర్లను భర్తీ చేయకపోవడం ఫలితంగా విద్యార్థులు కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు చదువుకోవాలంటే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. డిప్యూటేషన్లు చేస్తే విద్యార్థులు రారు. ఏ స్కూల్ అయితే ఉన్నారో ఆ స్కూళ్ళలో విద్యార్థులు ఉండాలంటే టీచర్లు ఉండాలి. దాంతోపాటు ఎంఈఓ పోస్టులు ఈ జిల్లాలో మొత్తంగా 26 మండలాలకు 26 మండలాల ఎంఈఓలు ఉండాలి. కానీ 4 ఎంఈఓలు మాత్రమే 26 మండలాలు చూస్తున్నారు. అంటే ఒక్క ఎంఈఓ ఆయన ఉండే స్కూల్తో పాటు, ఆయన చూసుకునే స్కూల్తో పాటు 6 మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నాడు. దీనివల్ల విద్యా సౌలభ్యం ఏ రకంగా సాధ్యమవుతుంది, ప్రభుత్వ స్కూళ్లను ఏ రకమైన ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన భోజనాన్ని అందించట్లేదు, పాలిష్ చేసిన భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఏదైతే సన్న బియ్యం అని చెప్పేసి అన్నారో, వాళ్ళు గతంలో ఉన్న కేసీఆర్ మనమడు ఏదైతే తింటాడో ఇమాన్సి తినే ఫుడ్నే మేము విద్యాలయంలో పెడుతున్నామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఫుడ్ ఆయన తినే ఫుడ్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా ఇప్పటికీ 60% పైగా పుస్తకాలు విద్యార్థులకు రాలేదు, దుస్తులు రాలేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే స్కూళ్ళలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా కొన్ని అద్దె భవనాలలో నడుస్తున్నాయి. కాబట్టి వాటికి పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. అనేక స్కూళ్ళు శిథిలావస్థకైతే బయట చింత చెట్ల కింద, యాప చెట్ల కింద, అట్లాగే మిగతా కాను చెట్ల కింద విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో సిద్దిపేటలో ఉంది. కాబట్టి ఆ రకంగా విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకుపోవాలంటే ఎంఈఓలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంఈఓలను ఖాళీగా టీచర్ పోస్టులను ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. అంటే ఇందిరానగర్ స్కూల్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం, స్ట్రెంత్ ఎక్కువ ఉండడం చూస్తున్నాం. ఆ విషయంలో మీరేం చెప్తారు? ఇలా ప్రధానంగా చూసుకుంటే స్కూళ్ళల్లో ఉన్న టీచర్స్ ఫుల్ఫిల్గా ఉన్న ఇలా విద్యార్థులకు విద్య మోడించడంలో ఉపాధ్యాయులు లోపం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులు ఏం చేస్తుంటే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అలవాటు అయిపోయి ఈరోజు క్లాసులకు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మేనేజ్మెంట్ చేసుకొని ఒక గంటలు వస్తా అని చెప్పేసి పిల్లలు మిగతా క్లాస్ మీరు చూసుకోవాలని చెప్పి మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇలా వాళ్ళు ఏంటో రియల్ ఎస్టేట్కి అలవాటు పడి ఇలా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట టౌన్లో ఇలా అనేక ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యల మీద సిద్దిపేట ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అనేక సార్లు ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. సార్ ఇలా ప్రాంత స్కూళ్ళల్లో ఇలా భోజనం సరిగ్గా పెడతలేదు, కాక ప్రాంత స్కూళ్ళలో ఇక్కడ స్కావెంజర్ సమస్యలు ఉన్నాయి. ప్రాంత స్కూళ్ళలో ఈరోజు పర్మిషన్ లేని స్కూల్ అనేక సిద్దిపేట నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క స్కూలు బిల్డింగ్ కింద నడుస్తూ ఉన్నాయి. సార్ దాని 10th క్లాస్ దాకా నడుస్తూ ఉన్నాయి. దాదాపు వానాకాలం వస్తే నీళ్ళు కింద పోయి విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉంది. అనేక సార్లు ఎంఈఓ గారు చెప్పిన ఈరోజు నా ముంగనే ఈరోజు ఎంఈఓ గారు ఆ స్కూల్ యాజమాన్యం ఫోన్ చేస్తారు, ఫీల్డ్ మీద కూడా ఎంఈఓ
ఎంఈఓకి ఫోన్ చేసి రాత్రి మళ్ళీ కలుసుకొని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈరోజు ఆ స్కూల్ని అట్లనే గాలికి ఇచ్చి పెడతా ఉంటారు. మళ్ళీ ప్రధానంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మళ్ళీ వచ్చి పలానా స్కూల్కి సార్ ఏమేంటి సార్ అన్నప్పటికీ సుధా సార్ ఏం చెప్తా ఉంటారు, ఆ స్కూల్కి చెప్పిన వాళ్ళ స్కూల్ షిఫ్ట్ చేస్తారని చెప్పేసి. అట్లాగే బిలియన్ స్కూల్ సంబంధించి వేరే స్కూల్ సంబంధించి వీళ్ళు అందరికీ స్కూల్ నడుతున్నారు. స్కూల్ అనేక సార్లు కంప్లీట్ ఇచ్చారు ఈరోజు ఎంఈఓ గారు బోర్డు. అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళలో అనేక సార్లు ఈ మధ్యకాలంలో ఎస్ఎఫ్ఐగా ఒకటి ఏదైనా ప్రభుత్వ స్కూల్లో ఈ హనుమనాగన్ స్కూల్ని ఈరోజు మేము సర్వే చేయడం జరిగింది. దాదాపు 3 సార్లు సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈరోజు నిధులు దుర్వినియోగం చేస్తా ఉన్నాం. దుర్వినియోగం చేసిన ఈ సంబంధించిన కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి లెటర్ ఇచ్చిన కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు, డిఓ గారు రాశారు. డిఓ గారు ఏం చేస్తారు, ఎంఈఓ గారు చెప్తారు, ఎంఈఓ గారు రాశారు. మరి ఎంఈఓ గారు ఏం చేయాలి, పర్ఫెక్ట్గా ప్లాన్ సర్వే చేయాలి కదా. ఎంఈఓ గారు ఏం చెప్తారు, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం మాతోనే చదువుకున్నది, మా స్కూల్లోనే ఉన్నది కాబట్టి మేడం అవినీతి చేయరని చెప్పేసిన. ఒకవేళ అవినీతి జరిగినప్పటికీ ఒకవేళ పూర్తిగా విజయం జరిగితే అవినీతి చేయనప్పుడు అదే స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేయాలి. ఇలా స్కూల్కి ఆమె లీవ్ తీసుకుని చెప్పి డిప్యూటేషన్లో వేరే స్కూల్ పంపించాను. ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఎన్సన్పల్లి సంబంధించిన ఆ స్కూల్లో డిప్యూటేషన్ పంపించాను. అంటే ఆ మేడం మీద ఎందుకు మీరు అంతగానో ప్రేమ కోల్కపోస్తా ఉన్నారు? మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు, మళ్ళీ ఎస్ఎఫ్ఐ మళ్ళీ ఆరోపిస్తే మళ్ళీ ఏం చేసిన అదే స్కూల్కి మళ్ళీ పద్మ మేడం మ్యాచ్. అట్లాగే ఈరోజు సిద్దిపేటలో అనేక ప్రభుత్వ అదే టీచర్లు కానీ అట్లా వీళ్ళందరూ మేనేజ్మెంట్తో ఈరోజు ఎంఈఓ గారు కుమ్మక్క ఈరోజు సమస్యలు పరిష్కరించలేదు. ఈ సమస్యలు పూర్తి స్థాయిగా పరిష్కరించుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐగా టౌన్గా చెప్తా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజుకుమార్. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకు తరచుగా మెమోరాండాలు ఇచ్చినా కూడా ఈ యొక్క అధికారులు చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ యొక్క సమస్యలు పేరుకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.